అండ్ కంగువ మూవీ ఎలా అనిపించింది? హలో అండి, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇంట్రెస్టింగ్ ఉంది చాలా. నాకైతే చాలా నచ్చింది. లుక్స్ అంటే ఫస్ట్ లుక్ ఇప్పుడు ప్రెజెంట్లో 2024లో ఉన్న లుక్ నాకు కొంచెం ఫంకీగా అనిపించింది, కొంచెం టెంప్టింగ్గా అనిపించింది. అదొకటి ట్రైబల్ లుక్ ఎలా అనిపించింది? సూర్య గారి ట్రైబల్ లుక్ కూడా చాలా బాగుందండి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆయనకి పేరు పెట్టడానికి నథింగ్ అండి. ఓవరాల్గా ఎలా ఉంది కంగువ? ఫ్యాబ్యులస్ అండి. కంగువ మూవీ ఎలా అనిపించింది? కంగువ మూవీ చల్లని కండువ కప్పుకొని ప్రొడ్యూసర్ని హ్యాపీగా నిద్రపోని చెప్తున్నాను. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది, రచ్చ చేస్తున్నారు. అసలు పార్ట్ 1 గురించి కూడా చెప్పబోతుంది అట్లా నాకు పార్ట్ 2 గురించి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ రేంజ్లో ఉంటుంది, ఎంత హైప్ చూపిస్తుంది. రీసెంట్గా దేవర సినిమా చూసినాం కదా, సముద్రం ఎర్రగా అయిపోయి వచ్చి ఎన్టీఆర్ కాలు కడిగిందని. నెక్స్ట్ పార్ట్ 2 కనుక వస్తే కంగువ స్నానమే చేపించేస్తుంది. ఎందుకంటే తమ్ముడు వస్తాడు, డైలాగులతోటే నరికి పడేస్తాడు అనమాట. అసలు సన్నివేశాలని మస్తున్నది. ఇక కత్తులు పట్టుకొని అన్నాళ్ళ తమ్ముడు నరుక్కుంటే తమ్ముడే పేకట అంటారు కదా, అన్నదమ్ములు పట్టుకొని కత్తులతో నరుక్కుంటా అంటే సముద్రం, నల్ల సముద్రమైనా బ్లూ సముద్రమైనా ఏదైనా సరే ఎర్ర కావాలి. రక్త స్నానాలే ఉంటాయి, రక్తపాతాలే ఉంటాయి. అలాగే ఈ సినిమాలో త్రోట్ ఒక కుర్రాడి పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం మస్తు అంటే మస్తు. అతను చెప్పే డైలాగ్స్ ఎమోషనల్గా కానీ, అతనికి ఉన్న ఆవేశం కానీ మనకు ఆవేశాన్ని తెప్పిస్తుంది. ఆ పిల్లగాడు బాధతో చెప్తే సన్నివేశం చూస్తుంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. అలాగే సూర్య కూడా ఆ పిల్లాడికి బాధకు కనెక్ట్ అయిపోయి తనని తన కొడుకుగా భావించి తనని కాపాడే సన్నివేశాలు మస్తుంటాయి. ఎందుకంటే అడవిలో టోటల్ అడవి, మళ్ళీ అందులో వాటర్లు అసలు పారుతూ ఉంటే దాంట్లో మొసలి ఆ పిర్రాల్ని ఎంటాడుతూ ఉంటే సూర్య వెళ్ళి కాపాడుతుంటే ఆ సన్నివేశాలు వస్తాయి. ఇక అప్పుండే బీజిఎం, డిఎస్పి నీకు దండం రా బాబు, నిజంగా కిర్రాకి ఇచ్చినావు. బీజికి మాత్రం సన్నివేశాలకు సంబంధించిన అంటే సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అడవి జాతి ఒక 4-5 కోణాలకు సంబంధించి కాబట్టి సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. అవి పాటలు వింటుంటే మనకు బయటకు వచ్చినా గుర్తురావు, కానీ పాటలు వింటుంటే మాత్రం సినిమా త్రోట్ ఆ పాటలు ఉంటుంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత బాగా అంత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఏడుస్తాము, సూపర్గా ఉంది. ప్రతి వాల్యూ బాగున్నది. బీజిఎం, సూర్య పాత్ర, కార్తీ ఎంట్రీ, అమ్మాయిల ఫైటు, మొసలి ఫైటు సూపర్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అడవి సన్నివేశాలు అయితే మస్తు అంటే మస్తు రచ్చ అనిపించేస్తాను అనమాట. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ పడింది కంగువ. నా రక్తం నీ రక్తం ఒకటేనా, మస్తు ఉంటుంది, కిర్రాకునేది బాబా. థ్యాంక్ యూ.